ఈ శాంతి చర్చల కమిటీ మార్చి 24వ తేదీ రోజు సమావేశం జరిపి మేము ఇరు పక్షాలకు కూడా మీరు చర్చలు జరపండి, ఈ ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం మంచిగా లేదు, అందులో చాలామంది చనిపోతారు, అమాయకులు కూడా చనిపోతారు, ఆదివాసీ చనిపోతారు, లేకుంటే మావోయిస్టులు చనిపోవచ్చు, లేదా ఒక కానిస్టేబుల్ చనిపోవచ్చు. ఎవరు చనిపోయినా కూడా ఎవరైనా ప్రాణమే కదా, ప్రాణం పోతే ప్రాణం మళ్ళీ రాదు, ఏదైనా మళ్ళీ వస్తుంది కానీ ప్రాణం మళ్ళీ రాదు. కాబట్టి ప్రాణాలు పోవద్దు అనేది మెయిన్ మా శాంతి కమిటీ చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరి ప్రాణం కూడా పోవద్దు అనేది ప్రధానమైన ఉద్దేశం అన్నట్టు. దీంతో మేము విజ్ఞప్తి చేసినాం. మావోయిస్టులు స్పందించి మేము శాంతి చర్చలకు అంగీకరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. అదేవిధంగా చర్చల సందర్భంగా మేము సీజ్ ఫైర్ చేస్తాము, ఆయుధాలు ఉపయోగించమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఆయుధాలు ఉపయోగించము, చర్చలకు మేము సిద్ధము అని చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పటి నుంచో ఉన్న సమస్య ఇది, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య. మరి చర్చలకు వాళ్ళు సిద్ధమని చెప్పినప్పుడు ప్రభుత్వం పిలవాలి, వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఆయుధాలు వదిలిపెట్టిరండి ఏం చెప్తున్నది అన్నట్టు, మీరు సరెండర్ కానీ ఏం చెప్తున్నది అన్నట్టు. ఆ విషయాలు కూడా చర్చించవచ్చు. విషయం ఏంటంటే, మీరు సాయుధ పోరాటం విరమించి రండి అనేది అదొక డిమాండ్గా ప్రభుత్వం, లేకుంటే ఫస్ట్ డిమాండ్గా ప్రభుత్వం చెప్పచ్చు. కానీ ఒక కండిషన్ పెట్టుడు మంచిది కాదు. ఏది మీరు అది వదిలేసిరండి, వదిలేసి వస్తే మరి ఇక్కడ వాడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అతను వాళ్ళని కాల్చి చంపితే వాళ్ళకేం రక్షణ ఉంటుంది మళ్ళా. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవించే హక్కు ఉంది కదా. అందుకని మేమేంది కోరుతున్నామంటే, ఎవరైనా కావచ్చు వాళ్ళు చర్చిస్తామని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళని మీరు పిలిచి చర్చించడం మంచిది. చర్చిస్తామని అన్న వాళ్లకు ఆయుధాలు వాడని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు వాడమని మార్చి 24 చెప్పారు. తర్వాత ఎవరి మీద దాడి చేశారా, తర్వాత ఎవరైనా కొట్టారా, తర్వాత ఏదైనా అఫెన్స్ చేశారా వాళ్ళు, మరి ఏమీ చేయకుండాప్పుడు వాళ్ళని చుట్టుమిట్టి మీరు కాల్చి చంపాలని ప్రయత్నం చేయడం మానవత్వమా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అందులో వాళ్ళకి సమావేశం అవుతున్నారు కర్రెగుట్టలో, ఎక్కడో ఓ 10 మందో 20 మందో సమావేశమైన వాళ్ళు ఎవరి మీద ఆయుధాలు వాడినప్పుడు మీరు వాళ్ళ చుట్టూ పోయి మేము వాళ్ళని కాల్చి చంపుతామంటే? శాంతి కమిటీగా మీరు కర్రగుట్టకెళ్ళే అవకాశం ఏమైనా ఉందా సార్? ఏం అవసరం లేదు. మేము మావోయిస్టులం కాదు, లేదా మేము ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, మేము ప్రాణాలు పోవద్దని కోరుకుంటున్నాము. ఇరు పక్షాలు కూర్చొని చర్చించమంటున్నాం. దానిలోపల మేమెందుకు ఎవరితో మాట్లాడతాం, మాకేం అవసరం లేదు. అయితే ఎక్కడంటే ప్రభుత్వం వాళ్ళు మావోయిస్టులు చర్చించే సందర్భంగా ఎక్కడైనా వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఏర్పడితే, వాళ్ళు ఒక రాజీకి రాకపోతే, ఏదైనా ఒక ఇష్యూ మీద మా సలహా అడిగితే, ఇట్లా ఉంది పరిస్థితి, దీనికి గవర్నమెంట్ ఒప్పుకుంటే లేదని వీళ్ళు అంటే, లేదు దీనికి మావోయిస్టులు ఒప్పుకుంటే ప్రభుత్వం అంటే, మేము వీళ్ళకు మళ్ళీ ఒకసారి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాం.